మనసును బాహ్య ప్రపంచం వైపు తిప్పి ఉంచుతున్న వాడికి అంతరంగ ప్రబోధాలు వినిపించవు కావు. మనం మన శరీరం కోసం చేసే ప్రతి పని కూడా శరీరం చెయ్యాలి. ఈ శరీరం కోసమే ధ్యానం అంటే అది చాలా హాస్యాస్పదమైనది. చూడండి, ఒక చిన్న శరీరం అంటే మరి అన్నమయ కోసం మన అందరికీ తెలుసు. దానికి అన్నం ఇస్తే చక్కగా పోషించబడే ఆరోగ్యంగా సరి అయిన ఆహారం ఇచ్చినప్పుడు సరి అయిన ఉంటుంది. ఏ కర్మ లేనప్పుడు రోగమే రాదు. ఇవన్నీ గురువు గారు మనకిచ్చినప్పుడు మళ్ళా మనకి శరీరం రోగగ్రస్తం అయ్యింది అంటే సరికాని ఆహారం ఏదో తిన్నాం, సరికాని ఆలోచనలు చేసాము అనే విచారణ ద్వారా మనం తెలుసుకోవాలి. కానీ దీన్ని తగ్గించుకోవడానికి మనం మళ్ళా ధ్యానంలో కూర్చుంటే ఆ ఆత్మశక్తిని నశించిపోయే శరీరం కోసం ఖర్చు పెడితే మరి జ్ఞానం మనం పొందేది ఎలా? ఇది ఆలోచించట్లేదు మనం. కానీ ధ్యానం కేవలము జ్ఞానం కోసమే అని ప్రతి ఒక్కరూ తెలుసుకున్న రోజు అందరూ కూడా ఆనందంగా జీవిస్తారు. ఆనంద స్వరూపుడు దగ్గర ఆనందం ఉంటుంది, కానీ ఆనంద స్వరూపుడు సృష్టించిన ఈ బ్రహ్మాండంలో సుఖాలు సంతోషాలు ఉంటాయి, కానీ ఆనందం మాత్రం ఉండదు. సుఖాలు సంతోషాలు శాశ్వతమైనవి కావు. ఈరోజు ఉంటే రేపు పోవచ్చు. కానీ ఆనందాన్ని అనే దాన్ని దేన్ని అంటారంటే ఎప్పుడు నిత్యము ఉండేదాన్నే ఆనందం అంటారు. ఉన్నదాంతో తృప్తి పడుతూ జీవించేవాడు ఆనందంలో జీవించేవాడు. సుఖాలని సంతోషాలని కూడా తృణప్రాయంగా పక్కన పెట్టి మరి ఆనందం కోసం అన్వేషించిన వాడే మహాయోగి. అంటే ఈ బాహ్య ప్రపంచంలో స్వర్గ సుఖాలు అనుభవించిన నా అంతరంలో శాశ్వత సుఖం ఉంది అని తెలుసుకునేవాడే చాలా గొప్పవాడు. అందుకే సత్వగుణం వచ్చే వరకు మనకి అంతరంగంలో పిలుపు వినబడదు. ఆ అంతరంగ ప్రబోధాలు సత్వగుణంలోనే వస్తాయి. అంటే తమో గుణంలో రజోగుణంలో పాపాలు ఎక్కువ చేస్తాం కాబట్టి, కర్మలు ఎక్కువ చేస్తాం కాబట్టి మన మనస్సు మురికితో ఉంటుంది. కర్మలు అనే మురికితో ఉంటుంది. అప్పుడు అంతరంగ పిలుపు వినిపించదు.